నీ పావనాత్మ మోక్ష సుఖమునిచ్చును. నాకు సమేత బాధ వహించినందుకు యథార్థమైన స్తుతి నిత్యము నీదాగు. నీ నామమందు నేను విశ్వాసముందును. నా అంత్యకాలమందు నా యొద్దనుండుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 23వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం నుండి 19వ వచనం వరకు పరస మిస్సమ్మ గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుండి 20వ వచనం వరకు కోరపాటి కారల్ రఘువేల్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం మిస్సమ్మ గారు. శ్రమల జానాల్లోని 23వ రోజు కోసం ఏర్పాటు చేయబడిన వాక్య పాఠ్యము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 9వ వచనం నుంచి 19వ వచనం వరకు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇలాగూ రాయి. 9వ కలుసుకొనట లేదు, ఎలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము, కానీ అంధకారమే నడుచుచున్నది. అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము. సంత్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంటి వలె బబ్బరించుచున్నాము, గువ్వ వలె దుఃఖరవము చేయుచున్నాము. న్యాయము కొరకు కనిపెట్టుకొనుచున్నాము, కానీ అది మాకు లభించటం లేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము, కానీ అది మాకు దూరముగానున్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు
నీ ఎదుట విస్తరించి ఉన్నది. మా పాపము మా మీద సాక్ష్యము పలుకుతున్నది. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. బాగుగా చేయుటయు యెహోవా విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకు దియ్యుటయు, బాధకరమైన మాటలు వీరికి వ్యతిరేకమైన మాటలు వసించుటయు, హృదయమున యోచించుకొని అసహ్యపు మాటలు పలుకుటయు ఇదియే మా వలన జరుగుతున్నది. న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది. నీతి దూరముగా నిలుచుతున్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. యథార్థములో ధర్మము మా లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయింది. చెడుతనము విసర్జించువాడు దోచబడుతున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ప్రతికూలమాయను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. మధ్యవర్తి లేకపోవుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయనకు సహాయము చేశాను. ఆయన నీతి ఆయనకు ఆధారమాయను. నీతి కవచముగా ఆయన ధరించుకొని, రక్షణను తల మీద శిరస్సాపణముగా ధరించుకొని, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొని, ఆసక్తిని పై వస్త్రం వలె ధరించుకొని, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రైద్రము చూపిను. తన విరోధులకు ప్రతీకారము చేయును. దేపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కుననున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్య దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. ఏర్పాటు చేయబడిన వాక్యం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రం. లెంటులోని 23వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి ప్రారంభము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రిక లెమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానని అన్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా,
ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మండల కాల ధ్యానములో 23వ రోజు కొరకై మనకి దైవ సందేశాన్ని అందించడానికి ప్రియబిడ్డ శ్రీమతి వై దీప్తి జాన్ గారు మన మధ్యలో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడనే అంశం మీద వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందించటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 186వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానములోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాలు. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిలిచినారా. చెడుకు యోధులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచి కడకు కల్వరి గిరి కడకి సిల్వను రక్కునాదించినావా. కడకు కల్వరి గిరి కడకి సిల్వను రక్కునాదించినారా. ఆకాల కర్మలు భీకరాంబుగా నేను ఆ కొయ్యపై నుంచి నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకి సూది మేకులతో రుచినారా. నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకి సూది మేకులతో రుచినారా. పలు విధాంబుల శ్రమలు చెలరేగి తండ్రికి ఎలుగెత్తి మొరలిడితివా. సిలువపై పలుమారు కలుగుచు నిడి బాధ వలన దాహమునాయనా. సిలువపై పలుమారు కలుగుచు నిడి బాధ వలన దాహమునాయనా. బల్లెదున్నగు బంటు బల్లెమున నీ ప్రక్క జిల్లిబడబొడచి నాడా. ఉల్లోలముల వలె నల్లని యువకంగ చల్లారి కద కోపము. ఉల్లోలముల వలె నల్లని రూపకంగ చల్లారి కద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధనందినావా.
ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మిటుల వర్ణించు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, మిటుల వర్ణించు స్వామి. ఈ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా పాపముల కొరా ఈ పాటలు నొందినా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నా శుభములు. అల్పురానైనను నాకు ఇంత కృప కలిగి ఇంత మంచి అవకాశం ఇచ్చిన రెవరెండ్ దేవదాస్ గారికి, అలాగే రెవరెండ్ నానిబాబు గారికి, రెవరెండ్ కిరణ్ గారికి, సంఘ పెద్దలకు, సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, 23వ లెంట్ కాలం ధ్యానములో మేము వచ్చి ఉండగా తండ్రి ప్రభా, నేటి దినము తండ్రి వాక్యము ప్రభా, మీ వాక్యము తండ్రి ప్రార్థన గురించి ధ్యానించుచుండగా తండ్రి ప్రభా, అయ్యా నన్ను మరుగుపరిచి తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. అయ్యా అల్పురాలను దీనురాలను తండ్రి ప్రభా, కానీ తండ్రి మీరు మాట్లాడమని బతిలాడుకొనిచున్నాను. మీకు కాని మాట నా నోట నుండి రానీకు తండ్రి. అయ్యా మేమందరము నీ మాటను వినున్నట్లు ప్రభా పరిశుద్ధాత్మ మా మధ్య సంచరించి మా చెవులు తెరిచి తండ్రి మా కనులు తెరవమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి దినము మనము 2 వాక్య భాగములను చదువుకున్నాం. మొదటి వాక్య భాగము యెషయా గ్రంథము 59వ అధ్యాయం నుంచి చదువుకున్నాము. అలాగే 2వ వాక్య భాగము అపోస్తుల కార్యము 9వ అధ్యాయం నుంచి మనము చదువుకున్నాం. అయితే మనము 59 చూసినట్లయితే అది 58కి కంటిన్యూషన్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు బబులోను చెర నుంచి బయటకు వచ్చి మరలా ఒక దేవాలయంని వాళ్ళు నిర్మించుకొని ధర్మశాస్త్ర పూర్ణముగా వారు మళ్ళీ వారి జీవితాలను కొనసాగిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నారు వీరంటే, వారు తరచుగా దేవాలయంకి వెళ్తున్నారు, వారు తరచుగా బలులు అర్పిస్తున్నారు, వారు నియామక కాలాలు అన్నీ పాటిస్తున్నారు, వారు దేవుని ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకుంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చేస్తున్నారు, కానీ 58వ అధ్యాయములో ఇలాగ వారు ప్రశ్నిస్తున్నారు. ఏంటి అంటే, మేము ఉపవాసము చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు, దేవుడు మా ఉపవాస ప్రార్థన ఎందుకు అంగీకరించట్లేదు అనే ఒక ప్రశ్న ఇశ్రాయేలీలైన వారు అక్కడ వేస్తున్నారు. తర్వాత యెషయా గ్రంథకర్త అక్కడ రాస్తూ ఉన్నారు, మీరు ఉపవాసము చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే మీ ఉపవాసములో శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, గోనె పట్టులు కట్టుకొని బూడిద చల్లుకుంటున్నారు, కానీ మీ క్రియలు దేవునికి అంగీకారమైన క్రియలుగా లేవు. మీ జీవితము దేవునికి అనుకూలమైన జీవితము మీలో లేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ వెళ్ళి గొడవలు పడుతున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ పేదలకి కనికరించట్లేదు, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ వివాదాలు చేస్తున్నారు, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ సత్యము సంత వీధులలో సంచరిస్తుంది అని యెషయా అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత అధ్యాయము 59వ అధ్యాయం మనం చదువుకున్న పాఠ్యభాగంలో అక్కడ ఏం జరుగుతుందంటే, వారికి ఇంకా ఒక డీపర్ అండర్స్టాండింగ్ యెషయా ఇస్తున్నారు. మీరు అడుగుతున్నారు కదా దేవుని గురించి ఈ ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా, మీకు అసలైన సమాధానం చెప్తాను వినండి అని అక్కడ యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, రక్షింపనేరకు యెహోవా హస్తము కురచకాలేదు,
మీరు అనుకుంటున్నారేమో యెహోవాకి శక్తి లేదు, యెహోవా హస్తము మనకు దూరంగా ఉంది అని మీరు అనుకుంటున్నారేమో. రక్షింపనేరక యెహోవా హస్తము కొరచ కాలేదు, కానీ మీ దోషములు అడ్డం వస్తున్నాయి. మీ పాపములు దేవునికి మీకును అడ్డముగా ఉండి మీకు కార్యములు జరిగించబడట్లేదు, మీ ప్రార్థన వినబడట్లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు ఇంకా స్పష్టంగా మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంటాయి. అక్కడ 9 నుంచి మనం 19 వచనాల్లో మనం చదువుకుంటుంటే ఆ ప్రజలందరూ మనం 59 మొదటి వచనాల్లో చూస్తే యెషయా వాళ్ళ పాపములు ఏమేమిటి అనేది చాలా విపులంగా చెప్తూ ఉంటారు. మీరు పెదవులతో అబద్ధాలు ఆడుతున్నారు, మీ కాళ్ళతో చెడు నడతలు నడుస్తున్నారు, మీ కళ్ళతో చెడు చూపులు చూస్తున్నారు, మీరు ఇవన్నీ పాపములు చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత 9వ వచనం నుంచి ఒక గొప్ప ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది ఒక సామూహిక ప్రార్థన. ఇశ్రాయేలీయులు సమాజముగా కూడి యెషయాతో పాటు ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ ప్రార్థన అంటే అక్కడ మనం చూస్తున్నాం, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనటలేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించను, ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. ఇక్కడ చూడండి, గోడ కొరకు గుడ్డి వాని వలె తడవులాడుచున్నాం, కన్నుల లేని వారి వలె తడవులాడుచున్నాం, సంధ్య చీకటి అందవలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడిపోతున్నాం. తర్వాత కింద వచనాల్లో ఉంటుంది, 15 న్యాయము జరుగుపోవుట యెహోవా చూచెను, ఆయన దృష్టికి అది ప్రతికూలమైన. అక్కడే పైన ఉంటుంది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపలేదు. పైన వచనంలో మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఇక్కడ మనము ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. అక్కడ ఆఖరిలో ఒక విమోచకుడు మీ కొరకు వస్తున్నాడు అని యెషయా వారి యొక్క పశ్చాత్తాప ప్రార్థన తర్వాత ఒక విమోచకుడు గురించి రాస్తూ ఉంటాడు. అలాగే అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మనం చదువుకున్నది అందరికీ తెలిసినదే. అక్కడ సౌలు పౌలుగా ఎలా మార్చబడుతున్నారో అది మొత్తం మనము చూస్తూ ఉన్నాం. సౌలు గురించి మనందరికీ తెలుసు. ఆయన గొప్ప విద్యావంతుడు, ఆయన పరిసయ్యుడు, ఆయన గమలీయేలు కింద శిక్షణ పొందినవాడు, ఆయన మామూలు ఇశ్రాయేలీలు లేకపోతే మామూలు యూదుడు కాదు. సౌలు అనే అతను పరిసయ్యుడు. ఆ కాలంలో పరిసయ్యులు అంటే ద మోస్ట్ రిలీజియస్ పీపుల్ పరిసయ్యులు అంటే. అటువంటి పరిసయుడైన పౌలు ఇతను తర్సువాడు అని అక్కడ రాసింది. ఇతను కికీలియాలో పుట్టినవాడు, తర్సు అనే పట్టణములో పుట్టినవాడు. ఆ పట్టణము ఆ కాలములో ఫిలాసఫర్స్కి లేకపోతే బాగా తర్కన నొందిన వారికి, బాగా నాలెడ్జ్ ఉన్న మనుషులు ఉండే పట్టణము. అలాంటి పట్టణములో పుట్టి పెరిగాడు. పెరిగిన తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 22:3 అపోస్తల కార్యంలో ఉంటుంది. కిలికియలో తార్సులో పుట్టిన యూదుని గమలీయేలు పాదముల యొద్ద పెరిగి ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై దేవుని ఆసక్తుడునై ఉన్నాను. ఆయన పరిసయుడు, ఆయన బెన్యామీను గోత్రపువాడు, ఆయన యూదుడు, ఆయన రోమా పౌరసత్వము కలిగిన వాడు, ఆయన విద్యావంతుడు, ఎన్నో భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వాడు. ఆయన ఒక గొప్ప మనిషి ఆ కాలంలోనే. అయితే అపోస్తల కార్యంలో 9:1 మనం చూస్తున్నాం, అతను ఏం చేస్తున్నాడు? శిష్యులను బెదిరించుచు, హత్య చేయొచ్చు, అదే తన ప్రాణాధారము లేకపోతే అదే తన జీవితాశయముగా చేసుకున్నాడంట ఈ సౌలు. ఏం చేస్తున్నాడంటే క్రైస్తవులైన వారందరినీ హింసిస్తూ, హతమారుస్తూ, వాళ్ళని చెరసాలలో వేస్తూ, వాళ్ళని బంధిస్తూ, వాళ్ళని కొట్టుతూ, ఇవన్నీ చాలా హింస సౌలు చేస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ పని మీదే దమస్కు మార్గములో వెళ్తున్నప్పుడు దేవుడు ఆ మార్గములో సౌలుని అడ్డుకున్నాడు. ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. సౌలుకి యెహోవా దేవుడు తెలుసు, యెహోవా ధర్మశాస్త్రము తెలుసు. దాదాపు పరిసయ్యుల వాళ్ళందరికంట ధర్మశాస్త్రము బట్టి ఉంటుందంట, అంత విద్యావంతులుగా వాళ్ళు ఉంటారంట, అవన్నీ తెలుసు. కానీ సౌలుకి తెలియంది ఎవరంటే యేసుక్రీస్తు. ఆ మార్గమందు సౌలుని దేవుడు పట్టుకున్నారు.
మనందరికీ తెలుసు, తర్వాత ఆకాశం నుండి అతను గుర్రముని అతను పడిపోయాడు. నేల మీద పడిపోయినప్పుడు అతను ఎవరు సౌలా సౌలా అని దేవుడు అంటాం, మనం చూస్తూ ఉంటాం. నువ్వు ఎవరివి అంటే, నన్ను హింసిస్తున్నా నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని ఆ వచనాలన్నిటిలో మనము చదువుకుంటూ ఉంటాం. తర్వాత సౌలు లెగవంగాల్ని అతనికి కళ్ళు కనిపించకుండా అతను ఆ ఊరు దమస్కులోకి వెళ్తాడు. యూదా అనే ఒక ఇంటిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అననీయాకి దర్శనములో కనిపించి ఇలా చెప్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అక్కడ అననీయాకి చెప్తూ ఉంటాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నేడు మనకి ఇవ్వబడిన అంశము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు అతడు? సౌలు, లేకపోతే పౌలు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటే అననీయ ఏమంటున్నాడు? అయ్యా, ఆయన ఎవరో నీకు తెలీదు, ఆయన క్రైస్తవులని హింసిస్తున్న అతను, మనల్ని అందరినీ చంపుతున్న అతనే అంటే అననీయాకి దేవుడు చెప్తున్నాడు, కాదు, నువ్వు వెళ్ళు, అతనిపై నాకు ఒక మంచి ఉద్దేశం ఉన్నది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే అననీయ అనుకొని ఉండొచ్చు, ఎట్లా మనల్ని లయన్స్ డెన్ లేకపోతే సింహములు గుహలోకి నన్ను పంపిస్తున్నాడేమో అని అనుకో ఉండొచ్చు. కానీ అననీయ, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు, బిహోల్డ్ హీ ఈస్ ప్రేయింగ్ అని అననీయాకి దేవుడు చెప్పినప్పుడు అననీయ వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. అయితే ఈ 2 వాక్య భాగాల్లో మనం చదువుకున్న యెషయా గ్రంథములో, అలాగే మనం చదువుకున్న అపోస్తుల కార్యములలో 2 విషయాలు కామన్గా ఉన్నాయి. ఆ 2 విషయాల గురించి నేను ధ్యానించాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి అంటే గుడ్డితనం. ఈ 2 వాక్య భాగాల్లో గుడ్డితనము కనిపిస్తున్నది. ఈ 2 వాక్య భాగాల్లో రెండవదిగా కనిపిస్తుంది ప్రార్థన. ఏంటి గుడ్డితనం? స్పిరిచువల్ డార్క్నెస్, ఆత్మీయ గుడ్డితనం ఇక్కడ కనిపిస్తోంది. మనం యెషయా గ్రంథంలో ఇందాక చూసుకున్నట్లయితే, ఇందాక చదువుకున్న వాక్య భాగంలో 59:9 ఇలా ఉంటుంది, వెలుగు కొరకు కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించను, ప్రకాశం కోసం కనిపెట్టుచున్నాము కానీ అంధకారమే ఉంది. ఆత్మీయ గుడ్డితనం అంటే అక్కడందరూ ఇశ్రాయేలీలు బయట చాలా చక్కగా కనిపిస్తున్నారు, వారు నిరంతరము దేవాలయంకి వెళ్తున్నారు, వారు బలులు అర్పిస్తున్నారు, వారు చేయవలసిన ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నారు, కానీ వారి క్రియలు దేవునికి అనుసంధానముగా లేవు. అదే ఆత్మీయ గుడ్డితనం, స్పిరిచువల్ డార్క్నెస్, హిపోక్రసీ, లేకపోతే వేషధారణ. అలాగే ఇశ్రాయేలీలు చూస్తే లోకపరంగా వీళ్ళు రిలీజియస్గా ఉన్నారు, అన్నీ పాటిస్తున్నారు, కానీ వారి క్రియలు దేవునికి అంగీకారముగా లేవు అన్నట్లు మనం చూస్తున్నాం. సత్యమును అనుసరించుము, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యమును అనుసరించట్లేదు, అబద్ధాలన్నీ ఓకేగానే ఉన్నాయి, పాపపు జీవితాలు వాళ్ళ జీవితంలో భాగం ఉన్నాయి. అక్కడ ఇందాక మనం చదువుకున్నట్టు సత్యము సంత విధుల్లో పడిపోయింది, పేదలైన వారిని హింసిస్తున్నారు, అక్కడ అనేక పాపాలు ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, సిన్ ఉంటుంది, అన్ని పాపాలలో వాళ్ళు ఉంటారు, కానీ బయటికి మాత్రం దేవునికి ఇష్టమైన వారిలాగా కనిపిస్తున్నారు. ఇదే గుడ్డితనము, లేకపోతే ఆత్మీయ గుడ్డితనం, స్పిరిచువల్ డార్క్నెస్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే సింపుల్గా అర్థం కావాలి అంటే, చర్చికి వస్తాము, ఉపవాసాలు చేస్తాము, దశమ భాగాలు ఇస్తాము, ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, వాక్యము చెప్తాము, అన్నీ చేస్తాం, కానీ మన జీవితాలు దేవుని పోలి ఉండవు. మన జీవితాలు ఇంకా పాపము ఏలుబాటులోనే ఉంది, మన కళ్ళు ఇంకా గుడ్డితనములోనే ఉన్నవి. కొన్ని పాపములు మన జీవితం మీద ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. మనం ఇంకా కూడా వారెట్లయితే గోడలు పట్టుకొని తడుగుతున్నారో, వారెట్లయితే పగటి వేలు ఉంది కానీ మేము కాలుజారి పడిపోతున్నాం, అది తెల్లగా కనిపిస్తుంది కానీ మాకు చీకటిగా ఉన్నాయని ఎలా అయితే ఇశ్రాయేలీలు అంటున్నారో కూడా నేటి కాలంలో కూడా మన జీవితములు కూడా అలాగున్నాయేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. స్పిరిచువల్ గుడ్డితనం, స్పిరిచువల్ డార్క్నెస్ మన జీవితాల్లో కూడా ఉన్నట్లే మనం చూసుకుందాం. అలాగే సౌలు గారు కూడా చూసినట్లయితే ఇతనిలో కూడా ఆత్మీయ మృతి కనిపిస్తుంది. సౌలు కూడా ధర్మశాస్త్ర పండితుడు,
సౌలుకి తెలియని పాత నిబంధన ఏమీ లేదు. నాకు తెలిసి సౌలు కూడా సొంపులో 10వ భాగం తీసుంటాడు. సౌలు ధర్మశాస్త్రానికి అనుగుణంగానే జీవిస్తూ ఉన్నాడు. సౌలు ఎందుకు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాడని నేను అంటున్నానంటే, సౌలు అనుకున్నాడు క్రైస్తవులను హింసించడం యెహోవాకి ఇష్టమైన పని అనుకున్నాడు. సౌలు అనుకున్నాడు, నేను ఈ యేసుక్రీస్తు అని కొత్త దేవుడిని వీళ్ళు పుట్టించారు, ఈ యేసుక్రీస్తుని నమ్ముతున్న వాళ్ళందరినీ నేను చంపటం, హతమార్చటం, ఇదంతా యెహోవాకు ఇష్టమైన కార్యము, నేను ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నానని సౌలు కూడా అనుకుంటున్నాడు. కాబట్టి సౌలు కూడా ఒక స్పిరిచువల్ డార్క్నెస్లో బతుకుతున్నాడు. ఇక్కడ అదే రిలీజియన్కి దేవుని పోలి ఉండి నడవటంలో ఉన్న అక్కడ మనం వ్యత్యాసం చూస్తూ ఉంటాం. అయితే సౌలుని దేవుడు ఎదుర్కొని ఆయన యొక్క గుడ్డితనము చూపిస్తున్నట్టు ఈ దమస్కు మార్గంలో మనం చూస్తున్నాం. ఈ దమస్కు మార్గంలో సౌలు యొక్క గుడ్డితనాన్ని యేసుక్రీస్తు వారు ఎలా చూపిస్తున్నారంటే, ఆయనకి బాహ్యమైన గుడ్డితనము కలుగు చేశాడు. మొదట ఏం చేశాడు, సౌలు లెగిశాడు కానీ కళ్ళు కనిపించట్లేదు. అంటే దేవుడు ఊరుకూరుకునే ఏమి చేయడు, దాంట్లో ఏదో ఒక అర్థం ఉంటుంది. సౌలు లెగిచినప్పుడు అతని కళ్ళు కనిపించలేదు. సౌలుకి దేవుడు తెలియచేసింది ఏంటి అంటే, నీ గుడ్డితనము ఫిజికల్ కాదు, నీ గుడ్డితనము 3 రోజులే ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ నీవు తెలుసుకోవలసిన గుడ్డితనం ఏమిటంటే, నువ్వు ఆత్మీయ గుడ్డితనములో ఉన్నావు. నువ్వు చేస్తున్న క్రియలన్నీ దేవునికి అంగీకారమైనవని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకంతా మంచి బ్రతుకు అనుకుంటున్నావు. నువ్వు బయటకు చూపిస్తున్న బాహ్యమైన జీవితం అంతా దేవునికి అనుసంధానమైంది, ఇదే దేవునికి కావాల్సిందని నువ్వు అనుకుంటున్నావేమో సౌలు. నీలో గుడ్డితనం ఉంది అని సౌలుతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాను. నేను అనుకున్నాను, సౌలు గురించి నిజంగా సౌలు హింసిస్తున్నప్పుడు ఆ హింసింపబడిన క్రైస్తవులందరూ ఏం ప్రార్థన చేస్తుంటారు? ఇంట్లో ఒకళ్ళని చంపేశారు సౌలు, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? సౌలుని రక్షించని ప్రార్థన చేస్తారా? అందరూ ఏం ప్రార్థన చేస్తాం? మన ఇంట్లో ఎవరొకరు వచ్చి ఎవరైనా చంపారనుకోండి, ఏం చేస్తాం? తండ్రి ఇతనికి శిక్షించనే ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను అనుకున్నాను, బహుశా ఆ కాలంలో క్రైస్తవులు హతమార్చబడిన వారు, చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ప్రార్థన చేసి ఉండొచ్చేమో. అయ్యా మమ్మల్ని హింసిస్తున్నాడు, అయ్యా ఇతనికి శిక్ష దయచేయి, ఇతను తీసుకో దేవుడా అని ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ గుడ్డితనంలో ఉన్నా వాళ్ళు ఎంత గుడ్డి వాళ్ళైనా కూడా నేను రక్షిస్తాను అని. సౌలులో ఒక గొప్ప ఉదాహరణ మనకుంది. అయ్యా అతను నరహంతుడు కూడా, అతను చంపే అంటున్నామేమో, అతడు ఆ పాపంలో ఉన్నాడు తీసుకో అనుకుంటున్నామేమో. దేవుని కృప ఎటువంటిదంటే, ఎవరినైనా రక్షింపగలిగిన ప్రేమ ఆయనది. నిజంగా సౌలు జీవితం చూస్తే ఎంతమంది రక్తం అతని చేతుల మీద ఉండొచ్చో కదా, ఎంతమందిని చంపాడో, ఎంతమంది శాపం ఉండొచ్చో, ఎంతమంది ఏడుపు ఉండొచ్చో. కానీ దేవుడు చెప్తున్నారు, ఎంత గుడ్డివారైనా కూడా నేను మీ కనులను తెరుస్తాను. ఎంత పాపములో ఉన్నాను కూడా నా దగ్గర దానికి క్షమాపణ ఉంది. నా సిలువలో ఏ పాపముకి క్షమాపణ లేకుండా లేదు. నా సిలువలో నరహత్యకు క్షమాపణ ఉంది, నా సిలువలో వ్యభిచారముకు క్షమాపణ ఉంది, నా సిలువలో క్షమాపణ లేనిది ఏమీ లేదు అని దేవుడు ఈ సౌలు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. మనమందరము కూడా గుర్తించవలసింది ఏంటి అంటే, మనందరము కూడా ఒక అంధత్వములో ఉన్నామని గుర్తించాలి. ఎందుకంటే నాలో ఏం పాపము లేదని ఎవ్వరము చెప్పలేము. దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోవచ్చున్నారని. కాబట్టి దేవుడు ఈ లెంటు కాల ధ్యానముల్లో మనకి గుర్తు చేసినదంటే, ఏ అంధత్వము మనలో ఉందో మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. అదే ఎంత ఘోర పాపికైనా రక్షణ ఉందని ఆయన చెప్తున్నారు. కాబట్టి మన అంధత్వం ఏంటి, ఏ చీకటిలో మనం ఉన్నామో, ఎక్కడ గోడలు తడుముకొంచున్నాం, ఎక్కడ కాలు జారి పడిపోతున్నామో, ఆ ఇశ్రాయేలీలు ప్రార్థన చేసినట్లు, సౌలు ప్రార్థన చేసినట్లు, రెండవదిగా ఆయన గుర్తు చేసినది ఏంటంటే, ప్రార్థన చేయండి అని. ఇక్కడ మామూలు ప్రార్థన కనిపించట్లేదు ఈ 2 అధ్యాయాల్లో, కానీ ఒక పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చూస్తూ ఉంటాం, లేకపోతే కన్ఫెషన్. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ వారి పాపములను ఒప్పుకుంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కన్ఫెషన్, పశ్చాత్తాపములో 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన పాపమును మనం తెలుసుకున్నట,
మన పాపం పక్క వాళ్ళకి తెలియదు కదా, ఎందుకంటే కొన్ని పాపాలు తెలుస్తాయి, మన రహస్య పాపాలు కూడా తెలిసేది ఎవరికి? మనకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పాపములు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే పశ్చాత్తాపములో 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, మన పాపములు మనం తెలుసుకోవాలి. రెండవది, దానికి బాధ్యత వహించి వాటిని ఒప్పుకోవాలి. మూడవ, దాన్ని దేవుని వైపు తిరిగి దాన్ని విడిచిపెట్టాలి. అదే పశ్చాత్తాప ప్రార్థన. అయితే చాలా శక్తి ఉంటుంది పశ్చాత్తాప ప్రార్థనలో. నేను అనుకున్నాను, సౌలు ఇక్కడ చూస్తే 3 దినములు ప్రార్థన చేస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆ ఇంటిలో తనకి నేత్రములు కనిపించట్లేదు, తన గుడ్డితనములో ఉన్నాడు. గుడ్డితనములో ఉండి అన్నపానములు పుచ్చుకోవటం లేదు, ఏమి చేయట్లేదు. అతను ఏమి చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తుంటాడు? బహుశా నేను అనుకుంటున్నాను, అయ్యా నా చేతికి స్టెఫనీ యొక్క రక్తం ఉంది, దాన్ని కడుగు తండ్రి. నేను ఎంతోమందిని చంపాను తండ్రి, నన్ను క్షమించు. ఎంతోమందిని కొట్టాను తండ్రి, నన్ను క్షమించు. తెలియక ఎంతోమందిని చెరసాలలో వేశాను తండ్రి, నన్ను క్షమించు అని సౌలు పౌలుగా మారటానికి ఆయన ప్రార్థన చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి కదలలేదు, ఏమి తినలేదు, ఏమీ తాగలేదు. ఆ చీకటిలో కూర్చొని, ఏమి కనిపించిన పరిస్థితిలో కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నట్లు ఉన్న. బిహోల్డ్ హీ ఈస్ ప్రేయింగ్, ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడని. అప్పుడు అననీయ వెళ్ళి అతని మీద హస్తము ఉంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సౌలు మీదకి వచ్చి అతని కళ్ళు యొక్క అక్కడ పొరలు పడిపోయి రాలిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. తన యొక్క గుడ్డితనము తీయబడింది. తన యొక్క శారీరక గుడ్డితనమే కాదు, కానీ తన ఆత్మీయ గుడ్డితనములో నుంచి ఆ పశ్చాత్తాప ప్రార్థన పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ఆయన బయటపడినట్టు చూస్తున్నాం. సౌలు ప్రార్థన చేశాడు. నరహంతకుడైన సౌలు అపోస్తులుడైన పౌలుగా మార్చబడ్డాడు. ప్రార్థనలో ఉన్న శక్తి అది, పశ్చాత్తాపం ప్రార్థనలో ఉన్న శక్తి అది. పౌలు సాధించింది ఒక గొప్పది ఏంటంటే, పౌలు అంట మరణము పొంది పరలోకానికి వెళ్తే పరలోకములో హర్షధ్వనాలతో పౌలుని లోపలికి ఆహ్వానించిన వారు ఆయన హతసాక్షులు అంట. దేవుని యొక్క రక్షణలో అంత గొప్ప విజయం ఉంది. పశ్చాత్తాప ప్రార్థనలో అంత శక్తి ఉంది. నరహంతకుడు అపోస్తులుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడు. ఇశ్రాయేలీలు కూడా ఇక్కడ వాళ్ళు ఒక పశ్చాత్తాపం చూపిస్తున్నారు. 59వ అధ్యాయంలో ఒక కన్ఫెషన్ చేస్తున్నారు. ప్రైవేట్గా చేయట్లేదు, లోపల గదిలో కూర్చొని చేయట్లేదు. వీళ్ళంతా సమాజంగా కూడి పశ్చాత్తాపం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేటి దినము మనము ఏం పశ్చాత్తాపపడాలి? ఒకసారి నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నా జీవితం అస్సలు బాగాలేదు, నాకు చాలా డిప్రెషన్గా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంది. నేను నా జీవితంలో పశ్చాత్తాప ప్రార్థన చాలా పనిచేసింది, నువ్వు కూడా పశ్చాత్తాప ప్రార్థన చెయ్యి అన్నాను. అంటే నా జీవితాల్లో పాపాలే ఉన్నాయి దీప్తి అంది. మనందరం కూడా అనుకుంటూ ఉంటాం, మనం నీతిమంతులే, మనం ఏమైనా వ్యభిచారం చేస్తున్నామా, మనం ఎవరినైనా చంపామా, మన జీవితాల్లో పాపములే ఉంటాయి. కాదు, బైబిల్ చెప్తుంది ఒకరిని క్షమించకపోవటం కూడా పాపమే, అసూయ కలిగి ఉండడం కూడా పాపమే, ఈర్ష్య కలిగి ఉండడం పాపమే, పక్కన వాళ్ళ మీద మాటలు మాట్లాడటం పాపమే, ఎదురు తిరగడం పాపమే, ఎన్నో పాపాలు. అపవాది చేసే ఒక గొప్ప మనకు చెప్పే అబద్ధం ఏమిటి అంటే, నువ్వు నీతిమంతురాలవి, నీకు ప్రార్థన అవసరం లేదు, నీలో ఏం పాపం ఉంది కడుక్కోవడానికి అని చెప్తూ ఉంటుంది. నా జీవితంలో నేను పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. నేను దేవుడిలోనే పుట్టాను, పుట్టినప్పటి నుంచి దేవుడు తెలుసు, అంతా చర్చిలోనే పెరిగాము, అంతా తెలుసు, ప్రార్థనలోనే ఉన్నాం. కానీ నాకు 5 సంవత్సరాల తర్వాత గర్భం వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అయింది. ముందంతా బాధపడలేదు, కానీ ఆ మిస్క్యారేజ్ అయినప్పుడు నేను చాలా కుమిలిపోయాను. ఏంటి, ఎందుకంటే ఆ ముందు నాకు దర్శనాల్లో కూడా చెప్పారు, నువ్వు తల్లి కాబోతున్నావు, నీకు బిడ్డను ఇస్తున్నట్టు, నేను ఇలా చూశాను అలా చూశాను, చాలామంది చెప్పారు. దేవుడు అనుగ్రహిస్తున్న బిడ్డను అపవాది తీసేసుకుందా అనే భయము నాలో పుట్టింది. ఎంతో దుఃఖంలో ఉన్నానో. నాకు ఒక క్రైస్తవులమే, మనకు అన్నీ తెలుసు, ఒక అక్క నాకు పిలిచి చెప్పింది, పశ్చాత్తాప ప్రార్థన చేసావా ఎప్పుడన్నా అంది. నేను అన్నాను, పాపాలన్నీ ఒప్పుకుంటాం కదా, ఏ పాపం ఒప్పుకోము అన్నాను. అలా కాదు దీప్తి, ఒకరోజు కూర్చొని పశ్చాత్తాప ప్రార్థన చేయండి. నేను వెళ్ళాను, నా తలుపు వేసుకున్నాను, నేను కూర్చొని
నా చిన్నప్పటి నుంచి నాకు ఏమేమి పాపాలు గుర్తున్నాయో, అది పాపము కాకపోయినా ఏడుస్తూ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఏడుపు లేదు, మామూలుగా ప్రార్థన స్టార్ట్ చేశాను. తర్వాత ఏడుస్తూ దుఃఖముతో, పరిశుద్ధాత్మ దుఃఖము దయచేశాను. ఏడుస్తూ నాకు గుర్తున్న పాపాలన్నిటి గురించి నేను ఒప్పుకొని, తండ్రి ఇది ఒప్పుకోలేదేమో, దీన్ని క్షమించు అని నేను ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్గా 7వ సంవత్సరము నా పెళ్లి రోజు ఏదైతే ఉందో ఆ రోజు నేను దేవుడి బిడ్డను అనుగ్రహించాడు. నాకు పొద్దున్నే 3K వాటర్ బ్రేక్ అయింది. నేను అనుకున్నాను, శ్రేష్టమైన బిడ్డని దేవుడి నుంచి నేను అందుకున్నాను అని, ఆయన బహుమానాలు అయితే ఆయన నుంచి నేను అందుకున్నాను. పశ్చాత్తాపంలో, ప్రార్థనలో ఉన్న శక్తిని నేను అనుభవించాను. కాబట్టి ఈరోజు వాక్యంలో కూడా నేను పశ్చాత్తాప ప్రార్థన గురించి చెప్తున్నాను. మనం అనుకుండొచ్చు మనలో ఏ పాపము లేదు అనుకుంటొచ్చు, కానీ పశ్చాత్తాప ప్రార్థన ప్రతిరోజు కావాలి. చిన్న చిన్న పాపముల నుంచి పెద్ద పెద్ద పాపములు, ఏ పాపములు, యెషయా గ్రంథకర్త ఇలా ఉంటాడు, రక్షింపనేరకు నా హస్తము కురచకాలేదు, మీ పాపములు అడ్డముగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రార్థన గురించి అందరికీ తెలిసిందే. ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు, కానీ దాదాపు బైబిల్లో 400 చోట్ల ప్రార్థన గురించి రాయబడినదంట. ప్రార్థన అనేది సింపుల్ వర్డ్స్తో చెప్పాలి అంటే ఏంటి అంటే, దేవునికి మనుషునికి మధ్య ఉన్న సంభాషణ, ఒక కమ్యూనికేషన్. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడదు అనుకోండి, ఆ సంబంధం ఎలా ఉంటుంది? అంతే, దేవునితో మనకు కూడా సంబంధం అలానే ఉంటుంది. నేను దేవుడితో మాట్లాడను, దేవుడు నాతో మాట్లాడను, లేకపోతే నేను ఓన్లీ వన్ సైడ్ దేవుడితో మాట్లాడతాను, దేవుడు చెప్పేది నేను వినను. ప్రార్థన ఎంతో శక్తి కలిగింది. 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు ప్రార్థనలకి నెరవేర్పు రావు. ఎందుకు? 3 ముఖ్యమైన కారణాలను చెప్తున్నారు. ఇందాక మనం యెషయా గ్రంథంలో చదువుకున్నట్టు, మొదటిది మన దోషములు, మన యొక్క పాపములు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదు, కానీ మీ దోషములు ఆయనకి మీకు అడ్డుగా వస్తున్నాయి. మీ పాపములు ఒక కప్పుగా మీ మీద ఉంటున్నాయి. దేవుడు శక్తిమంతుడు కాదు, దేవుడికి శక్తి లేదని కాదు, మనలో పాపములు ఉంచుకొని చేసినప్పుడు ఆ ప్రార్థనలకి నెరవేర్పు. దావీదు కూడా 66వ కీర్తన 18లో ఉంటాడు, నా హృదయంలో పాపము ఉంటే దేవుడు నా మనవి వినడని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము పాపముల్లో ఉంటే అపవాది రాజ్యంలో ఉన్నట్టు, మన నీతి కలిగి ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టు. మనము ఇండియా దేశంలో ఉన్నాం, లేకపోతే మన శత్రు దేశం పాకిస్తాన్లో ఉంది. వెళ్ళి పాకిస్తాన్లో దేశంలో కూర్చొని ఆ రాజును పూజిస్తా, ఇండియా దేశపు రాజుని నాకు విడుదల దయచేయండి చేస్తారా? అంతే. మనం ఏ డొమినియన్లో ఉన్నామో ఆ డొమినియన్ యొక్క రాజు మనకి కృపను అనుగ్రహిస్తాడు. మనం యేసుక్రీస్తు బిడ్డలుగా నేను బిడ్డనే, నేను విశ్వాసరాలనే అని చెప్తున్నా, మన కార్యాలు మనం ఏ డొమినియన్లో ఉంటాయో మనకి అవి తేలుస్తాయి. మనం క్రీస్తు బిడ్డలమా? ఎందుకు సాతాను మన మీద, మనము చూస్తే మోషే మీదే అధికారం కోసం, అంత గొప్ప నాయకుడైన మోషే మీదే అధికారం క్లెయిమ్ చేయడానికి సాతాను వస్తాడు, ఇక మన పాపాలకి కదా. కాబట్టి పాపములు ఉంటానే ఉంటాయి. మనం రక్షింపబడినా కూడా చిన్న చిన్న పాపములు ఏదో ఒకటి మన మీదకి వస్తూనే ఉంటాయి. కానీ పశ్చాత్తాప ప్రార్థన చేయాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. రెండవది, దేవుని చిత్తానుసారము కాని ప్రార్థనలు. ఎక్కువగా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, మన లిస్టులు ఉంటాయి. ముందు మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించే ఎక్కువ లిస్టులు ఉంటాయి. ఏంటంటే ఇది కావాలి, అది కావాలి. చిన్నప్పుడు అంట నేను మా పేరెంట్స్ దూరంగా ఉండేవాళ్ళు, నేను మా అమ్మమ్మ వాళ్ళతో పెరిగేదాన్ని. నేను ఉత్తరాలు రాస్తూ ఉండేదాన్ని. మా మమ్మీ నాకు ఒక ఉత్తరం ఒకసారి చూపించింది. నా ఉత్తరం అంతా ఏముంటుందంటే, నాకు అది కావాలి, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు సైకిల్ కొనేయండి, నేను మా ఫ్రెండ్ వేసుకున్న రెడ్ ఫ్రాక్ చూశాను, నాకు అలాంటి ఫ్రాక్ కొని. ఎప్పుడు ఏంటంటే లిస్ట్లే, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అట్లా మనము కూడా అసలు దేవుని చిత్తం ఏంటి అవన్నీ కాకుండా ఎక్కువగా మన ఇష్టాలనే ఎక్కువగా చెప్తూ ఉంటాం. అక్కడ మనకి మొదటి యోహానులో 5:14లో ఉంటుంది, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మనకి ఆలకిస్తూ ఉంటాడు. అలాగే మూడవది చూస్తే, అక్కడ మనకు పౌలు కూడా అనేక ప్రార్థనలు చేస్తే, 2 కొరింథీ 12:7లో పౌలు కూడా ఎక్కువ ఆత్మీయ ప్రార్థనలు చేస్తాడు. కానీ ఒక్కసారి ముమ్మారు నా ముళ్ళు తీసేయి తండ్రి, నా శరీరంలో ఒక ముళ్ళుంది, అది తీసేయమంటే దేవుడు తీసేశాడా? నా కృప నీకు చాలును అని అన్నాడు. కాబట్టి మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారముగా ఉన్నాయా లేదా మనము చూసుకోవాలి. మూడవది, స్పిరిచువల్ వార్ఫేర్, లేకపోతే ఆత్మీయ పోరాటము.
క్రైస్తవులైన మనము ఎప్పుడు ఒక ఆత్మీయ యుద్ధములో ఉంటాం. క్రైస్తవులైన మనము ఎప్పుడు ఒక యుద్ధ పోరాటంలో ఉంటాం. మనం అనుకుంటున్నామేమో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని. కాదు, ప్రతి క్రైస్తవులు మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాదులతోనూ దురాత్మల శక్తులతోనూ మనము పోరాడుచున్నామని పౌలు చెప్తున్నారు. దానికి ఒక గొప్ప ఉదాహరణ దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు 10వ అధ్యాయంలో 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి రోజే ఆయన దీన మనసు కలిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి రోజే ఆయన ప్రార్థన పరలోకముకి వెళ్ళిద్ది, కానీ 21 రోజే ఆ దూత రాగలిగిద్ది. ఏంటి, ఎందుకు డిలే అయిందంటే ఆ దూత చెప్తా ఉంటుంది, పారాసిక రాజు నన్ను మధ్యలో అడ్డుకున్నాడు అని. పారాసిక రాజు అంటే అక్కడ భూలోకపు రాజు కాదు, కానీ అక్కడ ఏలుబడి చేసే ఒక ఆత్మ గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఈ పారాసిక రాజుతో పాటు గ్రెకేయ రాజు కూడా ఉంటాడు. నాకు ప్రధాన అధిపతి అయిన మికాయేలు నాకు సహాయం చేసి దాన్ని ఓడించేటట్లు నన్ను చేస్తుందని చెప్తూ ఉంటాడు. క్రైస్తవులమైన వారికి మనం అనుకుంటున్నామేమో ఈ లోకపు యుద్ధములు కాదు, మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు, మనము ఎన్నో యుద్ధములో దానికి ఉన్న ఒక్క శక్తి. దానియేలు ఏమని చేస్తున్నాడా? అసలు దానియేలుకి ఏమన్నా తెలుసా? ఆ ఆత్మల లోకంలో ఆ స్పిరిచువల్ వార్ఫేర్ ఏం జరుగుతుందో తెలుసా అంటే దానియేలుకి తెలీదు. అతడు దీన మనసుతో ఉపవాసం ఉండి తన మనస్సును అప్పగించుకొని తగ్గించుకొని ప్రార్థన చేసినట్లు ప్రార్థనకున్న శక్తి అదే. ప్రపంచ గొప్ప వ్యక్తి ఐన్స్టీన్ని ఒక క్వశ్చన్ అడిగారంట. ఒక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో అతను లెక్చర్ ఇస్తున్నప్పుడు అతనికి ఒక విషయం అడిగారంట, ఇంకేదైనా రీసెర్చ్కి మిగిలిందా అని అడిగితే, రీసెర్చ్కి మిగిలింది ఇంకొక ప్రార్థనే, ఆ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది, కానీ ఎందుకు అంత శక్తి ఉందో నాకు తెలియదు అన్నాడంట. కాబట్టి ప్రార్థనకి ఎంతో శక్తి ఉన్నది. ఆ ప్రార్థనలో సౌలు పౌలుగా మార్చబడ్డాడు, నరహంతకుడు అపోస్తులుగా మార్చబడ్డాడు. ఆయన ఒక ప్రార్థన చేస్తా, ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఇదిగో ఆయన ప్రార్థన చేశాడు అంటే నేనేమంటానంటే ఇదిగో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది మనం చదువుకున్నది పౌలు యొక్క మొదటి ప్రార్థనే. పౌలు జీవితంలో చూస్తే ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. పౌలు శీలలు బంధించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చెరసాలలు గోడలు బద్దలయ్యాయి, సంఖ్యలు తెగబడ్డాయి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే మూయబడిన తలుపులు తెరవబడతాయి, అపవాది వేస్తున్న సంఖ్యలకి కట్లు విప్పబడతాయి. ప్రార్థనలో చెరసాల, ఏ చెరసాలలో అయితే సాతాను మనం బంధిస్తుందో ఆ చెరసాల గోడలను బద్దలు కొట్టే శక్తి ప్రార్థనలో. ఎన్నెన్నో ప్రార్థనలు, సమయం లేదు కానీ పౌలు ప్రార్థన చేశాడు కాదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆఖరిగా ఒక చిన్న విషయం, ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తున్నాను. జార్జ్ ముల్లర్ గారు ప్రపంచంలో ఒక గొప్ప ఇవాంజలిస్ట్, యూకే దేశంలో పుట్టిన ఒక గొప్ప ఇవాంజలిస్ట్. అయితే ఆయన 20,000 మంది అనాథలకి ఆహారం పెట్టేవాడంట. అయితే ఆయన దగ్గర రూపాయి లేదు, ఆయన ఎవరిని అడగడు, ఓన్లీ ప్రార్థన చేస్తాడంట. అతను చనిపోయిన తర్వాత ఆయన బిడ్డ ఒక డైరీ తీసి చూస్తున్నప్పుడు దాదాపు 25,000 ప్రార్థనలు ఆయన చేసినట్లు, ఆ 25,000 ప్రార్థనలు దేవుడు అంగీకరించి నెరవేర్పు చేసినట్టు ఆమె చూసిందంట. అయితే ఆ సంఘస్థులు అంటే ఎలా ప్రార్థన చేసేవాళ్ళంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, జార్జ్ ముల్లర్ దేవా, మా ప్రార్థనలు ఆలకించు అని అన్న. ఎందుకంటే ఆయన ప్రార్థనలు అంగీకరింపబడినాయి కాబట్టి దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. అలాగే మనము పాపములను తొలగించుకొని ప్రార్థన చేయాలి. అన్ని ప్రార్థనలని మనకన్ని ప్రార్థనలు దేవుడు నెరవేర్చాలని కోరుతూ ఈ లెంటు కాల ధ్యానముల్లో మనకు ఆ శక్తి దయచేయాలని యేసునామమున అడుగుచున్నాను. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఆరిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయి యువదేవ విరిగి నలిగిన యాటి
ఇప్పుడే నిన్నరు తోడను మేలు సేయుము ప్రకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతి యుక్తములో కలులు యాగములు సర్వగహోమము. ఎంతో ఇష్టంబ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పెంపులు. ఆనా బలి నీకు అయిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి దీప్తి జాన్ గారికి నిన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు పోయి ప్రకాష్ గారు. ఈ విషయం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. సలగల చిన్నానందరావు గారు పేరాల చైర్స్ కొరకు 2000 రూపాయలు ఇచ్చారు. అలాగే పులుగూర ఇస్రాయేలు రమాదేవి మనవడు వియాన్ రాయ్ థామస్పేట కుర్చీల కొరకు 3000 రూపాయలు ఇచ్చారు. జూపల్లి శిరీష వైకుంఠపురం కమ్యూనియన్ కొరకు 2000 రూపాయలు ఇచ్చారు. గొర్రెముచ్చు ప్రకాష్ రాజు గారు హారిస్పేట వాస్తవ్యులు జనరేటర్ కొరకై 2000 రూపాయలు ఇచ్చారు. మీరందరికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, మరి ఇక్కడ వరకు వెహికల్స్ తీసుకొస్తున్నారు. వెళ్ళేటప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. దయచేసి గేట్ వరకు కూడా మీ వెహికల్స్ తీసుకొని రావద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. లోపల వైపు పెట్టుకోవడానికి వీలుంది, అటు పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండల కాల ధ్యానంలో మీరు కానుకలు అర్పించడానికి బాక్సులు పెట్టబడ్డాయి. వాటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి. చివరి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థనలో మీరు అందరూ ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించం. నలిగి హృదయాన్ని బలపరిచిన యొక్క సంరక్షణ చేత సర్వ మానవాళిని రక్షించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి ఈ మండలకాల ధ్యానములోని 23వ దినములోనికి చేరి మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం. సాయంకాలపు ఆరాధన ద్వారా నిన్ను మహింపరుచున్నాం. నీ పక్షమున నీ యొక్క దాసురాలను నిలబెట్టి విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు కావాల్సిన లేఖనానుసారమైన జీవితాన్ని మా జీవితంలో మీరే ప్రసాదించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా సెయింట్ మార్క్ సెయింట్ హరి దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. బిడ్డలు చేస్తున్న ఉద్యోగ రంగాలు, వ్యాపార వృత్తులను, వారి యొక్క కష్టార్జితాన్ని, చేతి వృత్తి పనులను దీవెనకరంగా మార్చండి. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై స్థిరపడిన వారు ఉంటున్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరే కలగచేసి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. నేటి దినం ప్రత్యేకముగా జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపించుకుంటున్న బిడ్డలు బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. సౌచ్యమైన దయాక్రీటాన్ని బట్టి వారి యొక్క జీవితాలను తృప్తిపరిచి నడిపించండి. 10th క్లాస్ పరీక్షల కోసము రాస్తున్న బిడ్డలు బట్టి విజ్ఞాపన చేస్తుంటూ ఉండగా ఈ దినము మొదలుకొని వారికి పరీక్షల నిమిత్తమే వారు సిద్ధపడుతూ ఉంటున్నారు. వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షల్లోనూ కావాల్సిన వివేచన జ్ఞానము చేత
వారి యొక్క పరీక్షలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ఆ పరీక్షలు విజయవంతంగా రాసుకున్నటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. మా సంఘములో ఎందరైతే అనారోగ్య స్థితిలోనూ కష్టంలోనూ లేమిలోనూ కొనసాగుతూ ఉంటున్నారో వారిని బలపరిచి కావాల్సిన ఓదార్పును వారి యొక్క జీవితంలో ఆదరించి బలపరచుటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. నీ యొక్క దాసురాల ద్వారా వెత్తబడిన యొక్క వాక్యము ఆయా స్థలాల్లో ఉండి ఆలకించిన మా తోటి సహోదరులైన హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వినిన యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క హృదయాలను బలపరిచి వారి యొక్క నడుములు కట్టి నేను వెంబడించుటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా దేవాలయాన్ని ప్రేమించి చైర్స్ని బహుకరిస్తున్న కుటుంబాలను, జనరేటర్ కోసం అర్పిస్తున్న కానుకలను దీవించండి. వారు అర్పించిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ఈ మండలకాల ధ్యానములో ఎందరైతే వారి యొక్క స్వరాలు విప్పి ఉపవాస ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నారో వారిని బలపరిచి వారి యొక్క ప్రార్థన ద్వారా వారికి కావాల్సిన రెట్టింపైన ఆశీర్వాదాన్ని మీరే నింపి ఈ రాత్రి వేళ ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి వేకుజామునే నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి పర్యంతము నీ రెక్కల చాళ్ళ కింద భద్రపరిచి నడిపిస్తారని కోరుచు సంఘపక్షమున ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా అని తెలిసి కరములెత్తి దండగా మోర్చి, పరమ దేవుడావని తెలిసి కరములెత్తి దండగా మోర్చి, శిరమును వంచి సరిగని వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.